హలో అందరికి. ఇది ఒక 2, 3 డేస్ బ్యాక్ వీడియో అనమాట. మాకైతే ఒక 3, 4 మంత్స్ తర్వాత అయితే వర్షం వచ్చిందండి. మా సైడ్ అయితే వచ్చింది. మా హస్బెండ్ వాళ్ళ ఊరు సైడ్ కూడా వచ్చింది. మా సైడ్ అయితే అస్సలు రాలేదు. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. నిజంగా అయితే ఈ ఎండకు మేమైతే అస్సలు ఉండలేకపోయినాం అనమాట. సరిగ్గా నిద్రపోయి కూడా చాలా డేస్ అయిందనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సడన్గా క్లైమేట్ చేంజ్ వర్షం వచ్చేసరికి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, నేను ఎందుకు ఇన్ని డేస్ వీడియోస్ లేట్ చేశాను, ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది అని నెక్స్ట్ వీడియోలో చెప్తాననేసి. ఏంటంటే అందరికీ కామన్ ప్రాబ్లం, అరే నేను డిగ్రీ చదివాను, బీటెక్ చదివాను, లేకపోతే ఎంఎస్సి చదివాను, కానీ జాబ్స్ దొరకట్లేదు అనేసి చాలామంది ఫీల్ అవుతారు అనమాట. కొంతమంది ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టా కూడా స్టార్ట్ చేసి ఆ సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా చేసుకొని కూడా మనీ ఎర్న్ చేసుకుంటూ ఒకరి మీద డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్గా అయితే బతకడానికి స్టార్ట్ చేస్తున్నారనమాట. సో నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయితే నేను కూడా ఇలా చేద్దాము, నేనెందుకు ఒకరి మీద డిపెండ్ అవ్వాలి, నేను ఇండిపెండెంట్గా బతుకుదాం, నేను కూడా ఒక ఎడ్యుకేటెడే కదా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను అనే హోప్తో అయితే యూట్యూబ్ అండ్ ఇన్స్టా అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఒక్క సైడ్ ఏంటంటే సబ్స్క్రైబర్ రావట్లేదు, ఫాలోవర్స్ రావట్లేదు, నా వీడియోస్ వైరల్ అవ్వట్లేదు అని ఒక బాధ. ఇంకొక సైడ్ ఏంటంటే అదే మా ఇంట్లో వాళ్ళే కూడాను, ఏంటి ఇన్ని రోజులు ఈ అమ్మ జాబ్ సంపాదించుకోలేదు, మనీ అన్న చేయలేదు, ఇప్పుడేందో పెద్దగా వీడియోస్ చేసి యూట్యూబ్లో పెట్టి మనీ సంపాదించేస్తుందా అని మా ఇంట్లో వాళ్ళే అనడం నాకు నచ్చలేదన్నమాట. ఏ వీడియో పెట్టినా నెగిటివ్గా కామెంట్ చేయడం, నేను ఏ వీడియో పెట్టినా నెగిటివ్గా మాట్లాడడం అయితే స్టార్ట్ చేశారు. అందుకే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాల్సి వచ్చిందనమాట. తర్వాత నాకు అనిపించింది, అలా అన్నయ్య వాళ్ళు ఎలాగో అంటూనే ఉంటారు కదా, నేను ఎందుకు వీళ్ళ కోసం స్టార్ట్ చేయాలి అనేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్